ఇలా కాకుండా సమాజంలో అన్ని కులాలు ఉన్నాయి కాబట్టి మనం కులాల అన్నిటితో కలిసి ఉండాల్సిందే. గ్రామం అంటే కులాలమయం, దేశం అంటే కులాలమయం, రాష్ట్రం అంటే కులాలమయం, అన్ని కులాలమయమే. ఇది కులదేశం. ఈ దేశంలో కులమే నిజం, కులమే సత్యం. ఈ దేశంలో కమ్యూనిజం లేదు, కులమిజమే. ఏది చూసుకున్నా, వ్యాపారం చూసుకున్నా, వ్యవసాయం చూసుకున్నా, మరి మీడియా రంగం చూసుకున్నా కులమే ఏలేది రాజ్యం. సరే, అసలు రాజ్యాన్ని ఏదేది కూడా కులమే. కాబట్టి ఈ కులం ఒక కులంగా ఉండిపోతే ఎప్పుడు ఏకాకులంగా ఉంటాం కాబట్టి, మరి కాకులు కూడా కలిసి ఉంటాయి కాబట్టి, ఒక్క కాకే ఉండదు కాబట్టి, అన్ని కాకులు కలిస్తేనే ఆకలేసి కేకలేస్తే కాకులు అంటారా, కూత నేర్చి నోళ్ల కులం కోయిలు అంటారా అంటాడు జాలాది. సో ఈ కాకులన్నీ కలవాలి. కాకుల్లో పొరపచ్చాలున్నా, తరతం భేదాలున్నా, స్థాయి భేదాలున్నా కాకులతో కలవటం ఈజీ, కోయలతో కలవటం కష్టం. కోయల దగ్గరికి రానివ్వదు. దగ్గరికి వెళ్దామని చూస్తున్నాం, ఆయనకి నేను బాగా దగ్గర అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ రకంగా మన ఐడెంటిటీని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా ఏ వ్యక్తి అయినా అంటే నాకు ఆయన తెలుసు, ఆయన దగ్గర అని చెప్పుకుంటాం. ఎవరిని చెప్తాం మనం? పైన ఉన్న వాళ్ళ గురించే చెప్తాం, మన తోడు ఉన్న వాళ్ళ గురించి మనం చెప్పం. మన తోటి ఉన్న వాళ్ళతో చెప్తే ఏం ఉపయోగం? అందులో నువ్వు ఒకటే, ఆయన ఒకటే. అలా కాకుండా నీ పైన ఉన్న వాటితో కనుక నువ్వు ఐడెంటిఫై చేసుకుంటే నీకు గుర్తింపు వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో మనం అలా చేస్తాం. దాని బదులు అది ఎంత ప్రయత్నించినా మనం చెప్పుకోవాల్సిందే ఆయనకి నేను దగ్గరని. కానీ అతనికి నేను దగ్గర కాదు. ఈ రెండిట్లో చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను పలానా ఆయనకి దగ్గర, కానీ ఆయన నాకైతే దగ్గర కాదు. నేను దగ్గర అనుకుంటాను, వెళ్తాను, బయట కూర్చుంటాను, పిలుస్తాడు, మాట్లాడతాను, మంచిది అంటాడు, వెళ్తాం. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పారు, కుమ్మరి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి అన్నంత వరకు ఆయనకు మంచి అనుభవం వచ్చింది. కాదన్నప్పుడు వెంటనే పరిస్థితి మారిపోయింది. సో అందువలన కలవాల్సింది ఎవరితో? మనం కలవాల్సింది మన తోటి వాళ్ళతో కలవాలి. తోటి వాళ్ళతో కలిస్తేనే, సంఘటిత పరిస్తేనే మనం ఉన్న 10 మంది, ఇంకో 10 మంది, ఇంకో 10 మంది, మనమంతా కలిపి 80 మంది ఉన్న 100కి మినిమం. ఈ 100కి 80 మందిలో కనీసం 30 మందో, 40 మందో, కనీసం 50 మందో వస్తే ఖచ్చితంగా మనతో వాళ్ళు కలవటానికి ఇష్టపడతారు. అప్పుడు మొత్తం పరిస్థితి అంతా మారిపోతుంది. ఈ దృష్టితో నేను ఆలోచించాను. ఎందుకంటే నేను ఎక్కడ పుట్టానో నేను వెనక్కి తిరిగి చూసుకున్నాక సరే, నా ప్రయాణం మీకు అందరికీ తెలిసిందే. నేను నా జీవిత ప్రయాణంలో మరి ఏ రకాలైనటువంటి హోదాలు అనుభవించానో, ఏ పరిస్థితులు చూశానో, మరి ప్రతి ఒక్క ఇష్యూని మేము డీల్ చేసుకుంటూనే వచ్చాం. మేము పనిచేసిన కాలం అంతా కూడా పోలీసులో నిన్న మొన్నటి వరకు, రిటైర్ అయ్యే వరకు అన్నీ కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోనే పనిచేసాం. నక్సలిజాన్ని ఫేస్ చేసాం. మీకు తెలుసో లేదో, నక్సలిజం కూడా ఫెయిల్ అయింది కులమిజం వల్లనే ఫెయిల్ అయింది. ఇది చాలామందికి ఇది అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఏ కుల నాయకుడు, ఎవరైతే ఒక కుల నాయకుడు కనుక టీసీఎస్గా వ్యవహరించాడు అనుకోండి, జిల్లా కమిటీ కార్యదర్శి, అతను సాధారణంగా వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళనే కమాండర్లుగా, సభ్యులుగా చేసుకునేవాడు. ఎప్పుడైతే అది చేసుకునేవాడో ఆ కుల పెత్తనం అనేది వచ్చేది. అసలే తుపాకీ చేతిలో ఉంది, ఆ పైన పెత్తనం ఉంది. ఇంకా అతన్ని అడ్డుకునేది ఎవరు? ఆ గ్రామాల్లోకి వెళ్తే, ఆ నాయకుడు వెళ్తే అందరూ భయపడేవాడు. కులంతో నిమిత్తం లేకుండా భయపడేవాడు. పెద్ద కులాల వాళ్ళు మరీ భయపడేవాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఎక్కడ చూసినా సరే మీరు చూసుకోండి, ఈ ప్రజాస్వామ్యానికి కూడా ఈ కుల పెత్తందారీతనమే ప్రమాదకరం. ఈ కులాలు ఏవైతే ఉన్నాయో, 2-3 కులాలు ఏవైతే ఉన్నాయో, ఆ కులాలే ఈ ప్రజాస్వామ్యాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి చూస్తున్నాయి. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏదో పిల్లికి బెజ్జం వేసినట్టు వేస్తూ ఉన్నారు. అందువల్ల ఇది మనం అందరం కూడా, వీళ్ళు ఎవరయ్యా రాజ్యానికి, అధికారానికి దూరంగా ఉన్నది ఎవరు? ఈ 2-3 కులాలు తప్పిస్తే బహుజనులే దూరంగా ఉన్నారు. సో మనల్ని మనం విడిగా చూసుకోవద్దు. మనందరితో కనుక చూసుకుంటే మన సంఖ్య పెరుగుతుంది. సంఖ్య పెరిగినప్పుడు మెజారిటీ, నిజమైన మెజారిటీ మంది కాబట్టి ఆ మెజారిటీ పాలనలోకి వస్తుంది. సో ఇందులో ఏంటంటే, ఈ రకమైన దృష్టితోనే నాకు కనపడిన పార్టీ, నాకు విలువిచ్చే పార్టీ, నన్ను కోరుకునే పార్టీ, నాకు కనపడిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందుకే నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. అదే కాదు,
వ్యక్తిగతంగా కూడా నేను నా పుట్టిన ఊరు నుంచి నేను పొందినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఒక రిజర్వేషన్లు కానీ లేకపోతే స్కాలర్షిప్లు కానీ, వీటిలన్నిటికీ రావడానికి గల కారణం జ్యోతిబా పూలే అయితే మొదటి స్థానంలో. ఆయన చేసిన దాన్ని అనుసరించి దాన్ని ఒక కార్యరూపాన్ని తీసుకొచ్చిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో వీళ్ళ చలవ వల్లనే ఒక స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి నేను బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేయగలిగా. తర్వాత వేరియస్ జాబ్స్ రాయటం, నాకు సెలెక్ట్ కావటం జరిగింది. అంటే ఏంటంటే నాకు ₹2 రైస్ ఇచ్చిన ఆయనతో ఆయన మీద విశ్వాసం ఉండి ఓటేస్తా, లేకపోతే ఏదో ఒక బెనిఫిట్ ఆరోగ్యశ్రీ వచ్చిందని ఓటేస్తా, లేదంటే బటన్ నొక్కితే క్యాష్ వస్తుందని ఓటేస్తా. నాకు ఈ రకంగా నేను ఓట్లు వేసేవాడిని. నేను నిజంగా విశ్వాసంగా ఎవరికి ఉండాలి, ఈ సామాజిక న్యాయం చేసే ప్రాతిపదికన ఎవరైతే పనిచేశారో నా ఉద్దేశంలో ఆ విశ్వాసం అంబేద్కర్కి గురుతుల్యులైనటువంటి జ్యోతిబా పూలేకి అని చెప్పి నేను అనుకున్నాను. మన తరతరాలుగా ఈ ఫలాలు ఏవైతే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయో, పొందుతున్నారో, ఈ సెక్షన్స్ అందరూ కూడా వాళ్ళిద్దరికీ రుణపడి ఉన్నారు. ఒక పక్క జ్యోతిబా పూలే, ఇంకో పక్క అంబేద్కర్. అందువలన వాళ్ళ వారసులుగా, వాళ్ళ సైనికులుగా మనం అటువైపు మళ్ళాల. పార్టీని మన చేతిలోకి తీసుకోవాలి, మనమే కావాలని వెళ్ళాలి. మనం కావాలని ఇతర పార్టీలకు వెళ్తే అక్కడ కూడా గ్రామంలో ఏ స్థాయి ఉందో ఆ పార్టీలో కూడా అదే స్థాయి. గ్రామంలో ఒక పెత్తందారి కులం ఉంటే మన స్థాయి నంబర్ 3 నంబర్ 4లోనూ ఉంటాం. అదే పార్టీ పెత్తందారి కులాల పార్టీల్లో చేరితే మన స్థాయి అదే నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. ఒక అసెంబ్లీ సీట్ ఇవ్వాలంటే, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన ఒక 4 ఉంటారు అక్కడ ఆశావహుల్లో 4లో ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు? ఎవరైతే లీడింగ్గా వాళ్ళ రాజకీయంగా వాళ్ళ పార్టీ ఏదైతే ఉంటుందో, కులం ఏ కులం అయితే ఆ పార్టీలో రాజ్యం వెళ్తుందో ఆ కులానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా సీట్స్ 1, 2 వాళ్ళకే వెళ్తాయి, మనకు వచ్చే ప్రసక్తి లేదు. పైగా మనకి రాకపోగా మనల్ని కించపరిచే ప్రయత్నం కూడా ఉంటుంది. ఏమిటంటారు, నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి అంటారు. మనల్ని విడివిడిగా చూస్తున్నారు. విడివిడిగా చూసేటప్పటికి అక్కడ 100 ఓట్లు, 200 ఓట్లు, 300 ఓట్లు ఉన్నాయి. అందరినీ విడదీసి పాలిస్తున్నారు. ఈ కులం అనేది ఎంత భయంకరమైందంటే, ఈ దేశం విడిపోయింది, ఈ దేశం ఇతరుల దాడికి గురైంది కులం వల్లనే. ఈ మన మామూలుగా మనకి చెప్తారు చరిత్రలో, ఈ రోజున కూడా చరిత్ర పాఠాలు తిరగ రాస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మన సనాతన సాంప్రదాయం, మనదంతా దేశం గొప్ప భారతదేశం, ఈ భారతదేశాన్ని విదేశీయులు వచ్చి పాలించారు, ముస్లింలు రాజ్యం వేలారు, బ్రిటిష్లు వాళ్ళు వచ్చి రాజ్యం వేలారని చెప్తున్నారు. కానీ నిజంగా వాళ్ళు రావటానికి కావాల్సినన్ని కంతలు, దారులు మన కులంలో ఉన్నటువంటి అడ్డుగోడలే. ఈ కులానికి ఆ కులానికి గోడ మధ్యలో సందు ఉంది, ఆ సందులో దూరొచ్చారు వాళ్ళు, ఈ సమాజంలోకి చొరబడ్డారు. అందువలన మన గ్రామం మొత్తం కూడా విడిపోయి ఉంది. ఈ రోజు కూడా గ్రామం కలిసి లేదు. గ్రామంలో ఎవళ్ళో ఒకళ్ళిద్దరు పెత్తనానికి లోబడి ఉంది. చెప్పకపోవచ్చు, ఆ పెత్తనం అనేది మనం బయటికి చెప్పాం, మనం కూడా అనుకోం. మనం కూడా ఒకసారి నాకు బాగా విలువిచ్చారు కాబట్టి నాకు మీద కుల వివక్ష లేదు అని భావిస్తాం. అదొక భ్రమ, అదొకటి క్రియేట్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే గ్రామం విడిపోయింది, ఒక రాజ్యం విడిపోయింది కాబట్టి బయట వాళ్ళు రాగలిగారు, ఈ దేశాన్ని ఏలగలిగారు. అందువల్ల ఈ విభజించి పాలించాల బ్రిటిష్ వాళ్ళు. ఆల్రెడీ విభజించబడిన సమాజాన్ని పాలించారు వాళ్ళు, ఈజీ అయిపోయింది పాలించడం. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు కూడా విభజించి పాలించడమే జరుగుతుంది. ఈ 80% ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, కులాలని వాళ్ళు విభజించే పాలిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఈ కులాన్ని బలహీనంగా చూడొద్దు, కులాన్నే బలంగా చేసుకోవాలి. మన కులం, ఇంకో కులం, 3వ కులం, 4వ కులం, 10 కులాలు కలిసి మన బలాన్ని పెంచుకోవాలి. అప్పుడు మనం బలమైన కులాలుగా ఎదుగుతాం. మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడే ఈ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఈ ప్రజాస్వామ్యం నిలబడాలన్నా కానీ 80% ప్రజలు ఏకం అవ్వాలి. ఎందుకంటే మిగిలిన ఈ రాజ్యం వెళుతున్న కులాలు చేసే పని ఏంటంటే రాజకీయ వ్యాపారం. విపరీతమైన అవినీతి,
ఆశ్రిత పక్షపాతం, అసలు వీళ్ళు చేసేటువంటి ప్రజాస్వామిక వ్యతిరేక పనులు ఇంత అంత కాదు, ఒక టెర్రరిస్ట్ కూడా చేయలేనటువంటి విపరీతమైన అన్యాయాలు ఈ రాజ్యానికి చేస్తున్నాయి ఈ కులాలు. అందువల్ల అది మనం గమనించాలి. అది గమనించి మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, మనల్ని మనమే పాలించుకోగలిగేటువంటి సత్తా పరిణితి రావాలి. ఆ వచ్చినప్పుడే ఈ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేకపోతే ఈ ప్రజాస్వామ్యం మరి నెక్స్ట్ 5 yearsలో ఏమవుతుందో కూడా మనకు తెలియదు. రిజర్వేషన్లు ఏం చేస్తారో కూడా తెలియదు. ఇప్పటికే మీరు గమనిస్తే రిజర్వేషన్ల అంశాన్ని డైల్యూట్ చేశారు. మీరు చూడండి, చాలా కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ వెలిచినాయి. ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్లో ఏ రకమైనటువంటి రిజర్వేషన్స్ పాటించదు. కానీ మనకి ఇంతకుముందు చదువుకున్నప్పుడు, మేము చదువుకున్నప్పుడు, మీరంతా దాదాపుగా నా జనరేషన్ వాళ్ళు 60-70% ఉన్నారు కాబట్టి, చదువుకున్నప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉండేది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉండేది, మామూలు స్కూళ్ళు ఉండేవి. అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించాయి. రిజర్వేషన్స్ ప్రాతిపదికన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరికీ రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంప్లాయ్మెంట్ ఉండేది. తర్వాత సరైన స్కేల్స్ ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీన్ని చాప కింద నీరులాగా ఈ స్కూల్స్, కాలేజెస్ అన్నీ క్లోజ్ చేసి నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలకు ఇస్తున్నారు. మళ్ళీ అవి ఏ కులాల చేతుల్లో ఉన్నాయో కూడా మీరు ఆలోచించండి. అక్కడ ఉన్న యాజమాన్యం ఏ కులాల చేతుల్లో ఉంటుందో మీరు ఆలోచించండి. అక్కడ వెల్పేడ్ టీచర్స్ కూడా ఏ కులాలకు చెందిన వాళ్ళు ఉంటారో చూడండి. బ్యాలెన్స్ అంతా మిగిలిన వాళ్ళంతా ఈ బలహీన వర్గాల వారికి, బడుగు వర్గాల లెక్చరర్సే ఉంటారు. వాళ్ళకి నెలకు 15,000 ఇస్తారు. ఇంజనీరింగ్ కాలేజెస్ చూడండి, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టకుండా వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇచ్చి అందులో ఈ మన స్కాలర్షిప్స్ అమౌంట్ అంతా ఆ యాజమాన్యాలు తీసుకుంటున్నాయి. స్కాలర్షిప్స్ మన స్టూడెంట్స్కి ఇస్తున్నట్టు మనం భావిస్తున్నాం. కానీ నిజంగా పోవాలంటే వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ఇంజనీరింగ్ కాలేజీ నడపడానికి ఆ డబ్బులు వాళ్ళు ప్రాఫిట్లు చేసుకోవటానికి 10-15 ఎకరాల్లో అవి కట్టుకుని వాటి రియల్ ఎస్టేట్ వాల్యూ పెంచుకోవటానికి ఇండైరెక్ట్గా రిజర్వేషన్లు నిర్వీర్యపరుస్తున్నారు. ఇట్లా రకరకాలైన మార్గాల్లో మన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, సోషల్ జస్టిస్ ఏదుందో, వీటినన్నిటినీ చెడగొట్టడానికి, వీటినన్నిటినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయి ఈ కులాలు. అందువల్ల దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ వాదం ముసుగులో కూడా మనం బలి కాకూడదు. ప్రాంతీయవాదం కాదు, మతవాదం కాదు, ఏ వాదం కాదు. ఇప్పుడున్నది ఒకటే ఒక వాదం, కులవాదం. ఈ కుల పెత్తనం, దీన్ని తిప్పికొట్టాలంటే కావాల్సింది ఓన్లీ బహుజనవాదమే. బహుజనవాదం అంటే కలవాలి, తోటి వాళ్ళతో కలవాలి. పైవాటితో నువ్వు కలిసినా నీకు అయ్యేదేం లేదు, నిన్ను రానివ్వరు, నువ్వు బయట ఉండాల్సిందే. కాబట్టి మనం కలిసి ఉండాలి. ఇన్ని రకాలు ఎన్నో చూసుకోండి మీరు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైన వైద్యం జరగట్లా. ఆరోగ్యశ్రీ పేరు పెడితే ఆ డబ్బంతా ఎవరికి పోతుంది? పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళకే పోతుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్ మీరు వెళ్ళి కేరళకు ఒకసారి స్టడీ చేయండి. 90% వైద్యం అంతా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే జరుగుతుంది. 90% వైద్యం. ఇప్పుడు మన దగ్గర 90% వైద్యం అంతా ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతుంది. వాళ్ళు చేసే ఛార్జెస్ ఇంత అంతా కాదు. అక్కడున్న పెద్ద కులాల చేతిలోనే హాస్పిటల్స్ ఉన్నాయి. మరి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా వాళ్ళే ఉంటారు. అక్కడ కూడా ఎటువంటి రిజర్వేషన్స్ పాటించరు. అదే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రిజర్వేషన్స్ పాటించకపోతే నడవదు, బండే నడవదు. ఇట్లా మీరు ఎన్నైనా చూసుకోండి, ప్రతి దాని వెనుక ఒక కుట్ర కుతంత్రం ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత మీడియాకి వస్తే చెప్పక్కర్లా. మీడియా ఎవరి చేతుల్లో ఉంది? ఆ కులాల చేతుల్లోనే ఉంది. నేను ఒక రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్గా 22వ తారీఖున జాయిన్ అయ్యా. ఇక్కడ విజయవాడ, హైదరాబాద్ ఇంకా మేలు, కొంచెం సెక్యులర్ ప్రదేశం. ఇక్కడ కొంచెం పెత్తనం తక్కువ. అక్కడ ఉన్న పెత్తనం ఇది చెప్పలేం, ఒక్కటి కవర్ చేయలేం. అక్కడ నాతో పాటు వచ్చిన ప్రవీణ్ కుమార్ గురించి ఆయన లోకల్ గవర్నమెంట్ మీద ఒక కామెంట్ చేస్తే దాన్ని ప్రచురించారు. కానీ ఈ వార్తా సంస్థలు నాది ప్రచురించాల. నాది కనుక వినుంటే చాలా ప్రాబ్లమాటిక్. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను, వినండి. నేను చెప్పింది ఇదే. నేను చెప్పిన మాట ఒకటి, అల్పజన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు మనల్ని రాజ్యం వెళ్తున్నాయి. అల్పజన కుల పార్టీలు, బహుజన పార్టీలు, బహుజన వర్గాలన్నీ కూడా వాటికి బలైపోతున్నాయి. సో దీన్ని మనం గమనించాలా, దీన్ని గమనించి చేయాలా. నేను ఎక్కడ పుట్టా? నేను ఒక బహుజన పల్లెలో పుట్టా.
నా అస్తిత్వం ఏంటి? ఇన్ని సంవత్సరాలుగా నేను ఇంత సర్వీస్ చేసినాక నా అస్తిత్వం, రాజకీయ అస్తిత్వం ఏంటి? నా బహుజనుల యొక్క రాజకీయ అస్తిత్వం ఏంటి? వీళ్ళకి ఏమన్నా రాజకీయ అనాథల, రాజకీయ అంటరాని వారా? వీళ్ళు పదవులకు పనికిరారా? వీళ్ళు చెయ్యలేరా? వీళ్ళకి కెపాసిటీ లేదా? ఇప్పుడు ఎప్పుడో దామోదరం సంజయ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన 1961లో. యంగెస్ట్ చీఫ్ మినిస్టర్, 38 ఇయర్స్ ఆయనకప్పుడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే 1961లో బీసీస్ రిజర్వేషన్ ఇచ్చింది ఆయన కాలంలోనే జరిగింది. అటువంటి వాడు లేకపోయి ఉంటుంటే 61లో మనకి బీసీ రిజర్వేషన్స్ ఈ స్టేట్లో వచ్చేవి కూడా కావు. పెరియారే లేకపోయి ఉంటే అసలు ఈ రిజర్వేషన్ల అంశం ఉండేది కాదు. అంబేద్కర్ లేకపోయి ఉంటే ఈ రిజర్వేషన్ల అంశం ఉండేదే కాదు. 1900లోనే 1902లో సాహు మహారాజ్ స్టార్ట్ చేశారు ఈ రిజర్వేషన్స్. 50% రిజర్వేషన్స్ బ్రాహ్మణేతరులకు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఎందుకంటే అక్కడ బ్రాహ్మిన్ వ్యవహారం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు విపరీతంగా దాన్ని డీల్ చేశారు. అట్లనే ఒక్కొక్క సంవత్సరంలో 1921లో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో 84% బ్రాహ్మణేతరులకి రిజర్వేషన్స్ ఇచ్చారు. 84% ఇచ్చారు 1921లో. సో 1937లో అంబేద్కర్ ఆయన చట్టసభల్లో రిజర్వేషన్స్ ఎస్సీస్కి తేగలిగాడు ఆయన. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి సివిల్ సర్వీసెస్లో 8.5% రిజర్వేషన్ ఎస్సీలకి అంబేద్కర్ ద్వారా సంక్రమించి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? బ్రిటిష్ రాజ్యం వెళ్తున్న కాలంలో జరిగినాయి. బ్రిటిష్ కాలంలోనే బహుజనులకు మేలు జరిగింది. బ్రిటిష్ కాలంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 2 జరుగుతుంటే గాంధీ, నెహ్రూ పార్టిసిపేట్ చేసిన దానిలో అంబేద్కర్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అప్పుడు రిజర్వేషన్ గురించి చర్చ వచ్చినప్పుడు అంబేద్కర్ బీసీస్ కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని అన్నప్పుడు ఆయన ఏమన్నా అంటే గాంధీ, నెహ్రూ, ఈయన బీసీల ప్రతినిధి కాదు, ఎస్సీల ప్రతినిధే, ఎస్సీల రిజర్వేషన్ ఒప్పుకుందాం, బీసీలు మాతో ఉన్నారని చెప్పాడు. అప్పుడు ఈ ముంబై రాష్ట్రం నుంచి బీసీ లీడర్స్ చేత టెలిగ్రాములు పంపించారు. ఆ టెలిగ్రాములు ఏమంటే గాంధీయే మా నాయకుడు, గాంధీయే మా నాయకుడు అని చెప్పారు. ఆ క్రమంలో రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్ బ్రిటిష్ కాలంలోనే వచ్చాయి. ఒకవేళ బ్రిటిష్ కాలంలో బీసీ రిజర్వేషన్స్ వచ్చి చట్టసభల్లో వచ్చి ఉంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ దేశం ఎట్లుండేదో. 80% చేతుల్లో ఈ దేశం ఉండేది. సో అది అప్పుడు మిస్ చేసి గాంధీ ఇచ్చిన ప్రామిస్ ఏమంటే స్వాతంత్రం వస్తుంది కదా, వచ్చినాక మేము రిజర్వేషన్స్ ఇస్తామన్నాడు. 1950లో మనకి భారత రిపబ్లిక్ అయింది, కాన్స్టిట్యూషన్ అయింది. అప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం 19 ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు, బీసీలకి రిజర్వేషన్ లేదు. దాన్ని అంబేద్కర్ క్వశ్చన్ చేస్తే బీసీ కమిషన్ వేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అంబేద్కర్ రిజైన్ చేసి ఆయన వివిధ యూనిఫామ్ సివిల్ కోడ్ రకరకాల వాటికి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ స్పందన లేదో ఆయన వచ్చేసాడు, పార్టీ నుంచి వచ్చేసాడు, మినిస్టర్గా రిజైన్ చేశాడు, లా మినిస్టర్గా. ఆ తర్వాత ఎప్పటికో పెరియారు ఉన్నటువంటి తమిళనాడులో ఒక బ్రాహ్మిన్ లేడీకి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నాకు రావాలి అని చెప్పి సీట్ రావాలని ఆమె కోరితే హైకోర్టు ఆమెకి ఫేవరబుల్గా ఇచ్చింది. ఈ రిజర్వేషన్ కరెక్ట్ కాదు, షీ ఈజ్ ఎలిజిబుల్ అని. దాన్ని వాదించిన లాయర్ ఎవరో తెలుసా మీకు? అల్లాడి కుప్పుస్వామి అయ్యర్. ఆయన మన డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్, దానికి చైర్మన్ అంబేద్కర్. అక్కడ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉండి బ్యాక్వర్డ్ క్లాసెస్కి న్యాయం చేయాలని చెప్పి అక్కడ ఆ కమిటీలో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి ఈ రిజర్వేషన్స్ వ్యతిరేకించాడు. అతను నిజంగా వ్యతిరేకించడం మంచిదైంది, ఆమె క్వశ్చన్ చేయటం మంచిదైంది. దాంతో ఏమైందంటే పెరియారు తమిళనాడు రాష్ట్రంలో అట్టుడికి పోయేట్టు అల్లర్లు చేయించాడు. ఆయన మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికి పోయింది. దాన్ని అవకాశంగా తీసుకుని అంబేద్కర్ నెహ్రూతో చర్చించి మీరు కమిషన్ వేయాలా, బీసీకి కూడా ఇవ్వాలా అని చెప్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నాకనే స్టేట్స్ వాళ్ళు బీసీస్కి రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, సెంటర్లో కులగణన జరగలేదు కాబట్టి అయిపోయినాక రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని వాళ్ళు ఆ మాట చెప్పి తప్పించుకున్నారు. ఎప్పటికప్పుడు ఏంటంటే తప్పించుకునే మార్గం. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ పెట్టాలంటే కులగణన అక్కర్లా, 80% అప్పుడు వాయిదా వేయాలా, వీళ్ళని దూరంగా నెట్టాలా, వీళ్ళు పైకి రాకూడదు, వీళ్ళని కలిసి ఉండకూడదు, వీళ్ళని ఏదో రూపంలో ప్రాంతీయవాదం రూపంలోనో మతవాద రూపంలోనో ఏదో రూపంలో వీళ్ళందరూ ఇప్పుడు నార్త్ సౌత్ కూడా తీసుకొస్తారు, నార్త్ సౌత్ ప్రాంతీయవాదం కూడా వస్తుంది. వీటిలన్నింటినీ మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ ఒకే ఒక్కరు అంబేద్కర్. ఎందుకంటే
భారత స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తులు లేచినప్పుడు నాకు చెప్పండి, అసలు అటువంటి ఉద్యమ కాలంలో ఎవరైనా సరే ఒక జాతి గురించి, ఒక కులం గురించి పోరాడితే వినేవాడు ఉంటాడా నాకు చెప్పండి. ఈ రోజున నేను ఇక్కడ చూశాను గత 14-15 సంవత్సరాలుగా, ఈ 10 సంవత్సరాలు పోతే 12 సంవత్సరాల ముందు 2002 నుంచే కదా మనకి ప్రాంతీయవాదం మొదలైంది. ఇక్కడ అంతకుముందు ఉంది, కానీ ఒక ఉద్యమంగా వచ్చింది. ఈ ఉద్యమంగా వచ్చిన నేపథ్యంలో బీసీల గురించి అసలు ఎక్కడన్నా ఉద్యమం ఉందా? బీసీల ప్రొటెక్షన్ ఉందా? మరి బీసీలతోనే, ఎస్సీలతోనే, ఎస్టీలతోనే కలిపి కదా వీళ్ళు తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకుంది, రాజ్యాధికారాన్ని సంపాదించుకుంది. ఏం చేశారు ఈ బీసీలకి? ఈ రెండు పార్టీ ఏం చేసింది? అందువల్ల ఇక్కడ కూడా మరి కుల పోరాటం మొదలైంది. ఏ కుల పోరాటం? పెత్తందారీ కులాల పోరాటం మొదలై ఇప్పుడు ఇంకో కులం రాజ్యం వెళ్తానికి వస్తుంది. అంతే కదండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎప్పటికైనా సరే బహుజనులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఆలోచించాలి. మనం ఎక్కడున్నాం? మెరమెచ్చుల కోసం, మొహమాటాల కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక పార్టీని ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకుని పోరాడితేనే మనం ముందుకెళ్తాం. పోరాడితేనే వస్తాయి ఏదైనా సరే. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. అది దట్ ఈస్ ద రియల్ థింగ్. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ ఆనర్. అసలు బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడాలి. అంతేగాని మనం ఏదో కూర్చుని మన సంఘం మనది అని కూర్చుంటే కాదు. సంఘ చైతన్యం ఫేజ్ 1, తర్వాత సంఘాల కలయిక ఫేజ్ 2. కలయిక చాలా అవసరం. మనలో మనం కాదు, మనం పక్కకి వెళ్దాం, పక్కింటికి వెళ్దాం, పక్కింటి వాళ్ళతో మాట్లాడదాం, గౌడ సంఘంతో మాట్లాడదాం, యాదవ్ సంఘంతో మాట్లాడదాం, కుర్మ సంఘంతో మాట్లాడదాం, ముదిరాజ్ సంఘంతో మాట్లాడదాం, చూద్దాం. మీరు చూడండి, ఇప్పుడు కూడా ఈ మొన్న ఎలక్షన్లో ఏమైంది ఇక్కడ తెలంగాణలో కూడా చూసుకోండి. ఎప్పుడైతే బండి సంజయ్ చాలా ప్రామినెన్స్లో వస్తున్నాడు ఒక బీసీగా, వెంటనే అతను తీసేసి మళ్ళీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయనే అధ్యక్షుడు అయిపోయాడు. సో మీకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. సరే, నా నాయకుడిని ఎదిరించి గట్టిగా బయటకు వచ్చిన ఈటెల రాజేంద్ర ప్రసాద్ ఏమైంది? ఈటెల రాజేంద్ర పని ఏమైంది చూడండి. ఆయనది కూడా అంతే. ఆయనకి ఏ రకమైన ప్రాతినిధ్యం ఇస్తున్నారు పార్టీలో, బీజేపీలో. అందువల్ల మనకి ఈ నాయకులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ప్రతి బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, బహుజన నాయకులందరూ కూడా, వివేక్ కావచ్చు, ఎవరైనా కానీ ఒక్కసారి ఆలోచించుకోండి. మీరందరూ ఒక తాటి మీదకి రావాలి. ప్రవీణ్ కుమార్ ఒక్కడే చేస్తున్నాడు, ప్రవీణ్ కుమార్తో పాటు కలిసి పనిచేయాలి, ఒక వేదిక మీదకి రావాలి. ఇది గుర్తించాలి. అప్పుడే భారత రాజ్యాంగంలో మనకిచ్చిన రక్షణ అనేది ఉంటుంది. సో నేను మళ్ళీ వెనక్కి వస్తే, అంబేద్కర్ దగ్గరికి వస్తే, అంబేద్కర్ ఆ కాలంలో చేశాడు ఈ ఉద్యమాన్ని. ఏది మరి ఎవరు చేశారు ఉద్యమాలప్పుడు? స్వాతంత్రోద్యమం చేసింది ఎవరు? ఏ కులాల వాళ్ళు? యాజ్ యూజువల్ బహుజనులు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎమ్మటి ఉండేవాళ్ళే. దండి సత్యాగ్రహం చేస్తే వేల మంది ఉండేది వీళ్ళే, రోడ్ల మీదకి వెళ్ళేది వీళ్ళే. నాయకత్వం వహించేది అల్పసంఖ్యాక వర్గాలే, వాళ్ళే నాయకత్వం వహిస్తారు. ఆ రకంగా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పటికీ అంబేద్కర్ ఎట్లయితే ఫైట్ చేశాడో, ఈ రోజున మనం కూడా అదే దృష్టిలో పెట్టుకుని జ్యోతిబా పూలే ఆదర్శంగా తీసుకుని, అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకుని, పెరియార్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలి. మరొక మాట చెప్తాను, మళ్ళీ ఒకసారి మీకు పెరియారు దగ్గరికి వెళ్దాం. పెరియారు ఉండబట్టే మీకు ఈ రోజున ద్రావిడ మున్నేట్ర కళగం అనే పార్టీ రాజ్యం వెళ్తాం. ఆ పార్టీ చీఫ్ మినిస్టర్ ఎవరు చెప్పండి? స్టాలిన్ ఎవరు? మంగలి. ఒక మంగలి చీఫ్ మినిస్టర్ అవటం మీరు తెలుగు రాష్ట్రాల్లో ఊహించగలరా? సో అందువల్ల నేను అనేది ఏమంటే, దిస్ ఇస్ ద ప్రాబ్లం. మనం వీటిని ఆలోచించాలి. నిజంగా కనుక ఆనాటి ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఆంధ్ర రాష్ట్రం 1953లో విడిపోయింది మద్రాసు రాష్ట్రం నుంచి. విడిపోయి ఉంటే అక్కడ డిఎంకే ఏడిఎంకే రాజ్యం వేలే. ఆ సమయంలో ఇంకా అప్పటికి అంబేద్కర్ ఆయన బ్రతికే ఉన్నాడు. తెలంగాణకు కూడా తెలంగాణ ఆంధ్ర కలుపుకొని ఉన్నట్టయితే మనకి ఈ వాసనలు ఇటు వచ్చాయి. బహుజనుల ప్రభుత్వాలు ఇక్కడ కూడా ఏర్పడాయి. ఇక్కడి నుంచి మహారాష్ట్ర వరకు పోయాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పక్కకి వెళ్ళి ఉంటే, ఇంకో పక్క నుంచి కాంశీరామ్ యూపీలో స్టార్ట్ చేసిన ప్రపంచం అందుకుని ఉంటే ఈ రోజున దేశం మొత్తం బహుజనుల రాజ్యం అయ్యేది. ఈ బహుజనుల రాజ్యం వైపు నేను ఎందుకుంటానో ఒకటే కారణం చెప్తున్నా. ఏమవుతుంది మీరు అడగొచ్చు నన్ను. కులాలే కదా, ఇక్కడ కులాలే వెళ్తున్నాయి, అక్కడ కులాలే కదా వెళ్ళేది, అది సంకుచిత మనస్తత్వం కాదా అంటారు.
ఒకటేంటంటే ఇవి పేదరిక కులాలు, శ్రామిక కులాలు, వీళ్ళ ఉత్పత్తిని దోపిడీ చేసిన కులాలు వాళ్ళు. అందువలన అణగారిన కులాలు ఎప్పుడు ఏ రకం మనుషులుగా చూడబడినటువంటి కులాలు కాబట్టి వీళ్ళకి అధికారం వస్తేనే కానీ సమానత్వం వచ్చినట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక కారణం. రెండోది, నీతిలో అవినీతిలో చూసుకుంటే ఈ జాతులకి అవినీతి తెలియదు. రూపాయికి పావలాకి పనిచేసే జాతి ఈ జాతి. ఎప్పుడూ కూడా ఈ జాతులన్నీ కూడా ఒకవేళ ₹1,00,00,000 ఇచ్చినా దాచుకోవటం ఎక్కడో తెలియదు అవినీతి చేసిన. వీళ్ళకి పార్కింగ్ ప్లేసెస్ కూడా లేవు, వీళ్ళకి కాపాడే మీడియా కూడా ఉండదు, రేపొద్దున కాపాడే కోర్టులు ఉండవు, జడ్జిలు ఉండరు. అందువలన ఈ జాతుల వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే అవినీతి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అందుకు కూడా నేను కారణం అవుతుంది, నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. ఈ ఒక్క అవగాహనతోనే నేను అనుకున్నాను, నేను ఇంతకాలం సర్వీస్లో చేశా, ఎన్నో చూసా, సాధ్యమైనంత వరకు నేను సర్వీస్లో ఉన్నంత వరకు నిష్పక్షపాతంగానే పనిచేశాను, కులతత్వంతో పనిచేయాల. నాకు ఈ అవగాహన ఉన్నా కానీ అక్కడ ఆ కేసు విషయంలో న్యాయం ధర్మమే నేను చూశాను, అది నా విధి కాబట్టి. సో ప్రాంతీయ అభిమానంతో కూడా నేను పనిచేయాల. మీకు తెలుసు, నేను ఇక్కడ తెలంగాణ యాజిటేషన్లో ఇక్కడ ఐజీ వరంగల్గా చేశాను, ఎంటైర్ తెలంగాణ యాజిటేషన్ నేను హ్యాండిల్ చేశాను. అప్పుడు కూడా యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ మనం ఏం చేయాలో అదే చేసాం. ఒక ఫైరింగ్ కాకుండా అంత ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం చేస్తే నేను పనిచేసిన జిల్లాలో మీరు ఎక్కడైనా చూసుకోండి, కేసీఆర్ ఫాస్ట్ అండ్ టు డెత్ చేసి ఆయన మళ్ళీ అనౌన్స్ చేసే వరకు నేను ఒక హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన జిల్లాలన్నిటికీ నేనే ఐజీ. ఇంకో ఐజీ ఆయన సెలవు మీద పడితే నేనే చేశాను. ఎక్కడా కూడా మీకు ఏ రకమైనటువంటి ఫైరింగ్ కానీ నష్టం కానీ ఏం జరగల. అంత సమర్థవంతంగా మనం చేయగలం పని, మన ఎప్పటికైనా సరే ఆ సమర్థతతో పనిచేయగలం, నిజాయితీతో పనిచేయగలం, ప్రజలకు అందరి కోసం సమంగా సమపాలన ఇవ్వగలం. నేను అలానే చేశా. నాకు అది తెలుసు కాబట్టి నేనేమనుకున్నానంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పార్టీకి వెళ్ళినా నేను ఈ పని నేను చేయలేను, వత్తాసు పలకాల్సిందే. కాబట్టి నాకున్నది ఒక గుర్తింపు ఉన్న పార్టీ, ఒక జాతీయ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఒక రాష్ట్రాన్ని ఏలిన పార్టీ ఉంది. కాబట్టి నేను ఆ మాయావతి గారిని కలిసా, నేను చెప్పా. ఆమె కలవంగానే ఆమె అన్న మాట ఒకటే, ఒక డీజీ ర్యాంక్ ఆఫీసరు, బీసీ ఆఫీసర్ మా పార్టీలో చేరటం నాకు చాలా ఆనందం ఉంది. నాకు ఈ మాట అనే రాజకీయ నేత ఎవరో మీరు నాకు చెప్పండి, ఎవరు చెప్పండి నాకు అని గౌరవం ఇచ్చి ఈయనకి చక్కగా చూసుకోవాలి, మనం పార్టీలో సరైన సముచితమైనట్టు గౌరవం ఇవ్వాలి అని అవంది. ఒకవేళ నన్ను మెచ్చి కండవా వేసి ఒక ఫోటోకి ఒక సరెండర్ ఎక్స్ట్రీమిస్ట్ని చూపించినట్టు ఈ పార్టీలు చూపించిన తర్వాత నన్ను మళ్ళీ పట్టించుకుంటారా? నేను అనుకున్న దాన్ని ఒప్పుకుంటారా? నీకేం తెలియదయా రాజకీయం, నువ్వు అట్లా కాదు, గెలవాలంటే అక్కడికి ఆ కమ్యూనిటీని ఎమ్మెల్యేని కలవాలంటే నువ్వు ఈ కమ్యూనిటీ అతన్నే పెట్టాలంట. ఇంకా ఎన్నాళ్ళు పోద్దండి ఇది? మీలో మీరే ఒకరికొకళ్ళు పోటీలు పెట్టుకుంటా ఈ దేశాన్ని ఆల్దామంటే వీళ్ళు ఏమైపోవాలా? వీళ్ళు రాజకీయ అజ్ఞానులా? వీళ్ళకి తెలియదా? ఇప్పుడు మనకు అన్నీ తెలుసు కదా, మనం అందరం కలిసి మాట్లాడుకున్నా విడిగా మాట్లాడుకున్నా అన్యాయం అని అందరికీ తెలుసు. ఇందులో అన్యాయం జరుగుతుంది అనేది తెలియని వాళ్ళు ఎవరు? ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు? ఇట్లా నేను అనుకున్నది ఏంటంటే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ మెట్ మాయావతి గారు. ఆమె చెప్పినాక నేను ఒకటే అనుకున్నాను, ఐ విల్ డూ మై బెస్ట్. ఆ ఆర్గనైజేషన్ ఎంత ఉందో, ఆ ఆర్గనైజేషన్లో 2500 కార్యకర్తలు ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. నేను మన జాయిన్ అయినప్పుడు 500-600 మంది వచ్చారు. వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకున్న క్రమంలో నేను చూసింది చాలా సైనికుల్లాగా, చాలా చక్కగా జెంటిల్మెన్ లాగా బ్రహ్మాండంగా బిహేవ్ చేశారు. నేను దాదాపు 30-40 నిమిషాలు మాట్లాడాను, శ్రద్ధగా విన్నాను. చాలా వాళ్ళలో కూడా ఉంది, ప్రతి వ్యక్తిలో కూడా ఒక రకమైనటువంటి వెలితి ఉంది. ఈ రోజున రాజకీయ వెలితి. బాధపడుతున్నారు, చెప్పటానికి సిగ్గుపడుతున్నారు, అరవటానికి అరవలేకపోతున్నారు. కాబట్టి నాకు అది బాగా కనపడింది. నేను అనుకున్నా ఈ 2500 కార్యకర్తలు నేను 5000 చేస్తే నేను బాగా సర్వీస్ చేసినట్టే, ఒక రాజకీయ అస్తిత్వాన్ని చేకూర్చినట్టయితే ఓకే.
ఒక 1% ఓటు ఉంటే 2% చేస్తే చాలు. అందుకనే నేను అక్కడికి పదవులు ఆమె ఇమ్మన్నా నేను వెళ్ళింది ఏంటంటే ఐ విల్ వర్క్ యాజ్ ఎ వర్కర్ అని చెప్పాను. ఐ విల్ వర్క్ యాజ్ ఎ వర్కర్. ఒక స్థాయి ఇచ్చినా నేను చేయాల్సింది పని. నాకున్న అనుభవంతో ఆ పార్టీని అక్కడ ఎంత వీలైతే అంత నేను చేస్తాను. నేను ప్రవీణ్ కుమార్ ఇద్దరం కలిసి వెళ్ళాం. ఇద్దరం కలిసి నేను చూశాను. నేను సార్ మన ఇద్దరం కలిసి పనిచేద్దాం 2 రాష్ట్రాల్లో. నాకు ఇంకంతకన్నా కావాల్సింది ఏమిటి చెప్పండి? ఒక రాష్ట్ర నాయకుడు తెలంగాణ, ఇంకో రాష్ట్ర నాయకుడు నేను, ఇద్దరం కలిసి పనిచేయగలిగినటువంటి సుహృద్భావ వాతావరణంలో ఉన్న పార్టీది. సో ఈ పార్టీలో ఈ కులాలకి ప్రాంతాలు లేవు, రాష్ట్రాలు లేవు. ఈ రాష్ట్రం అక్కడ ఈయన తెలంగాణ వాడ, ఆయన ఆంధ్రవాడ కాదు, అందరూ బహుజనులే. బహుజనులు అనే దృష్టితోనే మనం పనిచేద్దాం. నాకు వీలైనంత నేను ఇక్కడ కూడా పనిచేయడానికి ప్రయత్నిస్తా. నా ఉద్దేశం ఒకటి, రాజకీయ అస్తిత్వం సాధించడానికి శతవిధాల మనసారా నేను కృషి చేస్తా. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు సూర్యారావు గారు, రవిశంకర్ గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏమన్నా మాట్లాడాలంటే ఐ వుడ్ లైక్ టు రెస్పాండ్. థ్యాంక్ యూ.